ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి. ఆ సాయినాథుడి దయ వల్ల అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం. అనుమానాస్పదంగా ఉండటం ద్వారా పని ఎలా జరుగుతుంది గుర్తుంచుకోండి. సాయిబాబా స్నేహితుడి సహకారం లభిస్తుంది అని చెప్తున్నారు. సాయిబాబా ఎల్లప్పుడూ మనపై దయ చూపుతూ ఉంటారు. ఆయన మాటలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ సందేశంలో బాబా అడుగుతున్న ప్రశ్న చాలా గంభీరమైనది. మనం అనుమానాస్పదంగా ఉండటం వల్ల ఏదైనా పని జరుగుతుంది అని అడుగుతున్నాను. అనుమానమే మన విజయానికి అడ్డుకట్టు. మనసులో అనిశ్చిత ఉంటే ఏ పని పూర్తి కాకపోవచ్చు. బాబా చెబుతున్నది గుర్తుంచుకోండి. మనకు గుర్తుండాల్సింది విశ్వాసం. సాయిబాబా పట్ల విశ్వాసం ఉంచాలి. మన నిర్ణయాలలో స్థిరంగా ఉండాలి. దేవుడి పట్ల పూర్తిగా లగ్నత ఉండాలి. అనుమానం వల్ల మన చింతలు పెరుగుతాయి, మనశ్శాంతి పోతుంది. సాయిబాబా అంటారు, విశ్వసించండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. విశ్వాసం ఉన్న చోటే దైవం ఉంటుంది. ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ పట్టుదలతో ముందుకు పోవాలి. మనం మన పథాన్ని బలంగా నమ్మాలి. ప్రతి నిర్ణయాన్ని విశ్వాసంతో తీసుకోవాలి. బాబా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనతో ఉంటారు. మన ఆలోచనలు స్పష్టంగా ఉండాలి. ప్రతి పని తీరాలంటే మనలో ధైర్యం ఉండాలి. అనుమానాన్ని తొలగించాలి. సాయిబాబా ఆశీర్వాదంతో ముందుకు సాగాలి. మంచి ఫలితాలు రావాలంటే మంచి ఆలోచనలు అవసరం. మనసులో శుభబుద్ధి పెంపొందించుకోవాలి. దేవుడిపై నమ్మకాన్ని పెంచుకోవాలి. శ్రద్ధ, భక్తి, పట్టుదల కలిగి ఉండాలి. ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. సాయిబాబా ఆశీర్వాదంతో గొప్ప విజయాలు సాధించవచ్చు. సాయం లేనట్టు అనిపించినా ఆయన మన వెంటే ఉంటారు. మనం ఆశించిన విధంగా పని సాఫల్యం పొందుతుంది. అనుమానం మన శత్రువు, విశ్వాసం మన మిత్రుడు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్మాలి. బాబా మీద పూర్తిగా ఆధారపడాలి. మన పని నెమ్మదిగా అయినా ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని పని తన సమయానికి జరుగుతుంది. మనం తొందరపడకూడదు. ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. సాయిబాబా స్మరణలో ఉండాలి. నిరంతరం ధ్యానంలో ఉండాలి. మంచి మాటలు మాట్లాడాలి. మంచిగా ప్రవర్తించాలి. మనం చేసే ప్రతి పని భగవంతుని ప్రసాదంగా భావించాలి. తక్షణ ఫలితాల కోసం తొందరపడకూడదు. సమయం వచ్చినప్పుడు ఫలితం ఖచ్చితంగా వస్తుంది. సాయిబాబా చేతిలోనే మన భవిష్యత్తు ఉంది. ఆయన మాటలు మనకు శాశ్వత మార్గదర్శకం. కాబట్టి గుర్తుంచుకోండి, సాయిబాబాపై విశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీ వంతు అవుతుంది. ఓం సాయిరామ్. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.